గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది కాలంబరి జస్వాని అనే ముంబై హీరోయిన్. ఆమె ఫార్జరీ చేసి 5 ఎకరాల భూమి అమ్మేస్తుందని ఒక ఫేక్ క్రియేట్ చేయరు కుక్కల విద్యాసాగర్ గారు. కుక్కల నాగేశ్వర గారు అబ్బాయి. ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన వైసీపీ లీడర్. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. అలాగే దీని గురించి పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే విశాల్ గుండె, అలాగే సజ్జల రామకృష్ణ గారు, క్రాంతి గారు ముంబై వెళ్ళి హఠావుట్న ఏమి తీసుకొచ్చి 40 రోజులు ఒక గెస్ట్ హౌస్లో ఉంచి ఎంత ఇబ్బంది పెట్టారో 40 డేస్ అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి 5 ఎకరాలు తీసుకున్నారు కదా, అది ఉన్న ల్యాండ్ గల ఓనరు మాకు అలా ఏం తెలియదు దీని గురించి అన్నారు. అలాగే ఇబ్రహీం పోలీస్ స్టేషన్లో ఇది కేసు ఫైల్ అయింది. అలాగే 40 రోజులు ఉన్న తర్వాత ఈమె వెళ్ళి ముంబై ఆ పోలీస్ స్టేషన్లో కేసు వాపసు తీసుకుంది. అంటే అధికారం అడ్డం పెట్టుకుని ముంబైలో ఎవరో చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో చేస్తారని వచ్చారా? దీనివలన పోలీస్ శాఖ మొత్తం అపాస్పాలు అవుతుంది. అలాగే ఈ విషయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే విశాల్ గున్నె గారు, అలాగే క్రాంతి గారు, అలాగే నెక్స్ట్ ఏమన్నా అవుతే మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయులు లాస్ట్ అన్నా సరే సజ్జల గారికి నోటీస్ వెళ్తుంది. ఏమన్నా అవుతే మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయులు. అలాగే ఇది ఎంత దారుణం అంటే సాక్షి మీడియాలో హనీ ట్రాప్ అన్నారు. హనీ ట్రాప్ అంటే ఎక్కడ డబ్బులు ఇచ్చినట్లేదు, ఎక్కడ ఏం చేసినట్టు లేదు, ఏమీ లేదు. హనీ ట్రాప్ అన్నారు. లేకపోతే పతివ్రత పనం వాడితే తెల్లారుదాకా ఉడకలేదు అంటారు, బాయిల్ అవ్వలేదు అంటారు. అది కూడా అన్నారు ఆ సాక్షి మీడియాలో. అలాగే ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చారు, ఈమె ఇచ్చేయింది, ఇది ఏమి ఇచ్చేయింది, దేనికి కూడా రుజువులు లేవు. కానీ వీళ్ళ చేసిన దానికి వీళ్ళ ముంబై వెళ్ళినట్టు కానీ, ముంబై నుంచి తీసుకొచ్చినట్టు కానీ, ఫ్యామిలీని గెస్ట్ హౌస్లో పెట్టినట్టు కానీ, పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు, కేసు నమోదు చేయనట్టు కానీ ఇవన్నిటికీ రుజువులు ఉన్నాయి. కానీ కనమాటలకి వీటికి కూడా రుజువులు లేవు. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావడం అది ఎంతవరకు సమంజసం? దీని గురించి ఈ మీద 164 కేసు పెట్టి వేధించడం, ఇవన్నీ కుక్కల విద్యాసాగర్ గారు న్యూడ్ వీడియోలు పంపించడం, ఇవన్నీ ఆమె పర్టికులర్గా అక్కడి నుంచి ఏం జరిగింది అన్నీ కూడా రికార్డెడ్గా పోలీసుకి అప్పచెప్పింది వచ్చి. అంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయను, ఎందుకంటే లాస్ట్ వీడియో. కానీ ఎంత దారుణమైనవి చేయరు గత ప్రభుత్వంలో. అంటే దీంట్లో ఒక పెద్ద వ్యక్తిని కాపాడటానికి వీళ్ళు ఎంతకన్నా దిగంతారు. ఒక పెద్ద వ్యక్తి పారిశ్రామికవేత్తని కాపాడటానికి ఈయన ఎంతకన్నా తెగింతారు వీళ్ళంతా అన్నది మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది.